హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే 59కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మేము చెన్నై వచ్చాము. చెన్నైలో ఎయిర్పోర్ట్ మన ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఇక్కడ ఒక చర్చి ఉంది, సెయింట్ థామస్ అని చెప్పేసి. చాలా పెద్ద చర్చి, చాలా బాగుంది. చర్చిలోకి అయితే వచ్చాము, మేము చర్చిలోకి వచ్చాము. చూడడానికి మాత్రం చాలా బాగుంది చర్చి. కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్, వెనక కనబడుతుంది కదా ఫ్రెండ్స్. అవి మొత్తం ఫ్రెండ్స్ మొత్తం చర్చి. ఇది చెన్నైలోని సెయింట్ థామస్ చర్చ్ ఫ్రెండ్స్. ఇది చెన్నైలోని సెయింట్ థామస్ చర్చ్ ఫ్రెండ్స్. ఒకసారి ఈ చర్చి యొక్క ప్రాంగణాన్ని మొత్తంగా చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం తిరిగి చూపిస్తా, చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్రెండ్స్, అక్కడ మరియమ్మ విగ్రహం, మేరీ మాత విగ్రహం అనేది అక్కడ పెట్టిండ్రు. అక్కడ డెకరేషన్ వాళ్ళతో బాగా చేసిండ్రు ఫ్రెండ్స్. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కూడా ఫ్రెండ్స్, మనం ఇక్కడ వివరాలు దీని మీద రాసి ఉన్నాయి పైన చూడండి. బోర్డు కనబడుతుంది కదా, అది ఏంటి అంటే ఇంటర్నేషనల్ ష్రైన్ ఆఫ్ సెయింట్ థామస్ బాసిలికా సెయింట్ హోమ్ చెన్నై ఇండియా. ఇక్కడైతే ఉన్నది కదా ఫ్రెండ్స్. చూడండి, ఇది చర్చ్. ఇది బయటి భాగం, ఇంత బయటి భాగం, బయట సైడ్. ఇది చర్చి యొక్క పై భాగం, గోపుర భాగం. చాలా అంటే చాలా పెద్దగానే అవుతుంది ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంది. చర్చి మాత్రం చాలా బాగుంది చూడడానికి. ఇదంతా చర్చి యొక్క ప్రాంగణం, బయట ఈ యొక్క ప్రాంగణం. ఒకసారి ఎంట్రన్స్ చూపిస్తా ఫ్రెండ్స్. ఈ చర్చి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, అయ్యో ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇగో ఇది పై భాగము. ఈ పైన ఎండ బాగున్నది ఫ్రెండ్స్. ఇక్కడ చెన్నైలో మాత్రం ఎండ అయితే బాగున్నది. ఇగో ఇది ఎంట్రన్స్ ద్వారం ఫ్రెండ్స్. ఇగో ఈ ద్వారంలోకి వెళ్ళి లోపలికి చర్చి యొక్క లోపలి భాగము చూస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, లోపలి భాగము. చూడండి లోపల అంత బాగుంది. చర్చి మాత్రం చాలా బాగుంది. సరే ఫ్రెండ్స్, ఒకసారి అయితే బయట మొత్తం ఒక రౌండ్ చూపిస్తాను. ఒక రౌండ్ అయితే ఇట్లా మొత్తం ఒక రౌండ్ తిరిగితే ఎలా ఉన్నది అనేది తెలుస్తుంది మనకు. చాలా బాగుంది ఫ్రెండ్స్. చెన్నై సెయింట్ థామస్ చర్చ్ చెన్నైలో. మేము చెన్నై వచ్చాం కాబట్టి ఎట్లాగో ఇక్కడ దగ్గరలో ఉన్నది కాబట్టి చూద్దామని చెప్పేసి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది. ఇక్కడ చర్చిలో ధ్వజస్తంభం. ఇది ప్రాంగణం, బయట భాగము. ఇది ఫ్లైట్ కూడా పోతున్నాయి ఫ్రెండ్స్. ఫ్లైట్ పోతుంది పైనుండి. ఇక్కడ చర్చి ప్రాంగణం. ఇది ఒకసారి ఇదంతా చూడండి, బాగుంది. చర్చి అయితే బాగుంది. చర్చి యొక్క లొకేషన్ కూడా బాగుంది. ఇది బాగుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. చర్చి అయితే బాగుంది. ఇక్కడ చూడడానికి, ఇక్కడ చాలామంది చూడడానికి అయితే వస్తున్నారు. విజిటర్స్ చాలామంది వస్తున్నారు. ఇక్కడ మదర్ మేరీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్.
చర్చి యొక్క పైభాగం అసలు తీద్దామంటే కూడా అందడం లేదు ఫ్రెండ్స్, తీయని కూడా రావడం లేదు. ఇదిగో సెయింట్ థామస్ చర్చ్, సెయింట్ థామస్ చర్చ్ చూడండి ఫ్రెండ్స్. చర్చి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా గొప్పగా కట్టారు. అది ఇప్పుడు కట్టింది అయితే కానట్టుంది, పురాతనమైన నాటి కట్టడం. సెయింట్ థామస్ అంటే తోమా, మన భారతదేశానికి క్రైస్తవ మిషనరీగా వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి సెయింట్ థోమస్ ఆయన పేరు మీదనే ఇక్కడ ఈ ఆలయం అయితే నిర్మించారు ఫ్రెండ్స్. తోమా గారు మన భారతదేశానికి క్రైస్తవ సేవ చేయడానికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారి. ఇంకొకటి ఏంటంటే ఆయన యొక్క సమాధి కూడా ఇక్కడే ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడే అంటే ఇక్కడ చర్చి బయట ప్రాంగణంలోనే ఉన్నదన్నట్టుగా అంటున్నారు. మరి ఒకసారి మొత్తం ఇట్లా తిరిగైతే చూద్దాం ఫ్రెండ్స్. ఇదంతా చర్చి ప్రాంగణమే ఫ్రెండ్స్. ది టాంబ్ ఆఫ్ సెయింట్ థామస్, ఆయన సమాధి ఇందులోనే ఉన్నట్టు. ఇద్దరైతే ఇందులోకి వెళ్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బోర్డు కూడా పెట్టిండ్రు, ది టాంబ్ ఆఫ్ సెయింట్ థామస్ మ్యూజియం ఇన్ఫర్మేషన్ సెంటర్. మరి ఇప్పుడు ఇందులోకి వెళ్ళి చూడాలి అంటే టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే ముందు చర్చి లోపలి భాగం చూపిస్తా ఫ్రెండ్స్. తోమా గారు సముద్ర మార్గంలో ఇండియాకు రావడం జరిగింది కాబట్టి అందుకు గుర్తుగా ఇక్కడ పెట్టారు చూడండి, షిప్ ఇదంతా పెట్టారు. ఇక్కడ అంతా డెకరేట్ అయితే చేయడం జరిగింది షిప్. ఇక్కడ తమిళ రాసి ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ మై లార్డ్ అండ్ మై గాడ్. చర్చి లోపల విగ్రహాలు అంటే యేసు యొక్క శిల్పాలు ఆకర్షణీయంగా ఉన్నాయి, చాలా సుందరంగా అలంకరణ చేశారు, బాగున్నాయి చూడడానికి. ఫోటో ఫ్రెండ్స్, లోపల ఉన్న విగ్రహాలు చూద్దాం. నేనే తక్కున్నాను లోపల ఉన్న విగ్రహాలు చూడండి. మదర్ మేరీ ఫ్రెండ్స్, మదర్ మేరీ విగ్రహం. మళ్ళీ అదేవిధంగా ఇక్కడ కూడా విగ్రహాలు అయితే చాలా బాగానైతే ఏర్పాటు చేశారు, చాలా బాగున్నాయి విగ్రహాలు, ఆకర్షణీయంగా ఉన్నాయి. పైన కూడా విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్, పైన కూడా ఉన్నాయి, పైన కూడా విగ్రహాలు ఉన్నాయి. అది ఎట్లా అంటే జీసస్ పుట్టిన కాడ నుంచి వెళ్ళి అతన్ని సిల్వ వేసే వరకు ఇక్కడ ఇవన్నీ మనకు శిల్పాల రూపంలో మొత్తం విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చర్చిలో మొత్తం.
చాలా బాగుంది ఫ్రెండ్స్. చర్చి యొక్క లోపలి భాగం చాలా బాగుంది. ఇదంతా లోపలి భాగము. ఫ్రెండ్స్, ఇది చర్చి లోపలి భాగం. ఇక్కడ జీసస్ క్రైస్ట్ క్రాస్ ఉంది. ఇక్కడ ఇది మొత్తం లోపలి భాగం. ఇదంతా లోపలి భాగం ఫ్రెండ్స్, మొత్తం లోపలి భాగం. ఇది చాలా అయితే బాగుంది, చూడాలి. చెన్నై వస్తే మాత్రం తప్పకుండా మీరు కూడా ఒకసారి చూడండి, బాగుంది, చూడవచ్చు. ఇదంతా లోపలి భాగం, చర్చి యొక్క లోపలి ప్రాంతం ఇది. పైన కూడా ఇక్కడ అన్ని క్యాథలిక్ సంస్థ కాబట్టి మొత్తం ఇక్కడ విగ్రహాలు అనేటి ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇదంతా ఫ్రెండ్స్, చర్చి యొక్క లోపలి భాగము ఇది ఫ్రెండ్స్. ఇది సెయింట్ థామస్ అనే చర్చి చెన్నైలో ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు చెన్నై వచ్చేదంటే ఈ యొక్క చర్చిని దర్శించండి, చూడండి.